నమస్కారం. హెల్త్ టాక్స్కి స్వాగతం. నేను డాక్టర్ వెంకట్ కామరాజు, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్బీయింగ్ కన్సల్టెంట్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. చాలామంది మనం రోజువారీగా చేసుకునే పప్పు అంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మనం ఏదైనా ముద్దపప్పులా చేసుకుని తింటాం, లేకపోతే కలగలుపు పప్పు, టమాటా పప్పు, ఆకుకూర పప్పులా చేసుకుని తింటాం. ఇలాంటి పప్పులు ఏం తిన్నా సరే గ్యాస్ పట్టేస్తోంది, పొట్టలో ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి వాటిని పూర్తిగా వాడడం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయం ఎందుకు ఇంత ముఖ్యము అంటే, పప్పు అన్నది ప్రత్యేకంగా శాకాహారులకి ఒక మాంసకృతులు అంటే ప్రోటీన్ యొక్క ముఖ్యమైన సోర్స్ అది. ఈ ప్రోటీన్తో పాటు కాల్షియం, ఐరన్ లాంటి ఖనిజాలు, కొన్ని వైటమిన్లు, ఇంకా ముఖ్యంగా పీచు పదార్థం, ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి పప్పులోని. అంటే ఇంత మంచి ఆహార పదార్థం మనకి గ్యాస్ పట్టడం వల్ల మానేస్తున్నామంటే ఈ పోషక విలువలన్నీ మనం కోల్పోతున్నాం అన్నమాట. సో అలా గ్యాస్ పట్టకుండా మనం ఆ పప్పుని వండుకుని తినడం ఎలా అన్నది ఒకసారి తెలుసుకున్నట్టయితే, ఈ పప్పు వల్ల గ్యాస్ ఎందుకు పడుతుంది అంటే, ఆ పప్పు సరిగ్గా అరక్కపోవడం వలన మన పేగుల్లో గ్యాస్ ఉత్పత్తి అయి మనకి ఉబ్బరంగా ఉండడం, పొట్ట నొప్పి రావడం ఇలా జరుగుతుంటుంది. సో అది అరగాలి బాగా అన్నట్టయితే చేయాల్సింది ఏంటి అంటేనండి, ఒకటి ఆ పప్పుని కనీసం ఒక 2 గంటలు నానబెట్టాలి. సో ఈ నానబెట్టే ముందు ఒక 3-4 సార్లు అయినా శుభ్రంగా కడగాలి పప్పుని. కడిగిన తర్వాత ఒక 2 గంటలు నానబెట్టాలి. ఇంకా రాత్రంతా నానబెట్టి ఉంచినా కూడా పర్వాలేదు, కాకపోతే 2 గంటలైనా కనీసం నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒక 4-5 సార్లు దాన్ని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత మామూలుగా కుక్కర్లో కానీ ఎలా పడితే అలాగ మామూలుగా రెగ్యులర్గా ఎలా వండుకుంటామో అలాగా వండేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే, ఒకటి మనం మామూలుగా పప్పు వండుకోవడానికి ఎంత నీళ్లు పోస్తామో దానికన్నా తక్కువ నీళ్లు పడతాయి. నాని ఉన్న పప్పు కాబట్టి తక్కువ టైంలో కూడా అది ఉడికిపోతుంది. ఇలా ఉడికిన పప్పు వలన మనకి గ్యాస్ ఉత్పత్తి అయ్యే సమస్య చాలా వరకు తగ్గుతుంది. కాకపోతే చాలా కాలం నుంచి పప్పు మానేసి మళ్ళీ ఈ పద్ధతిలో మొదలు పెడదాం అనుకున్న వాళ్ళు తక్కువ క్వాంటిటీస్లో మొదలుపెట్టి కొంచెం పెంచుకుని రెగ్యులర్గా తినడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా శాకాహారులకి పప్పు ప్రోటీన్కి ఒక మంచి సోర్స్. అందువలన ఈ పద్ధతి వాడి చక్కగా మీకు కావలసినట్టుగా పప్పు చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.